పాత కొట్టు తీసుకోలేదు, పాత కొట్టు తీసుకో. రాదా ఇదేరా అది తుడుచుకునే కొట్టు వద్దు. बोलो विश्वकर्मा भगवान की जय, बोलो विश्वकर्मा भगवान की जय, बोलो विश्वकर्मा भगवान की जय। निर्विकल्पो मनोहर निरामयो निजानंद निर्विघ्नाय नमो नमः। नमो विश्वविहाराय विश्वसंचारशाली नमो विश्वविहाराय नमो विश्वविधाताय नमस्ते विश्वकर्मा जय, बोलो विश्वकर्मा भगवान की जय। సెప్టెంబర్ 17వ తేదీన ఈ సృష్టికి మూలం, ఈ సృష్టికి ప్రధానమైనటువంటి గురువు మన విశ్వకర్మ భగవానుడి జయంతి సెప్టెంబర్ 17వ తారీఖున అందరం కూడా జరుపుకుంటా ఉంటాము. ఈయన గొప్పతనం ఏంటంటే ఈ సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో మనిషికి మానవాళిలో ఏ విధమైనటువంటి శరీరంలో ఎలాగా ఎక్కడ ఏది ఉండాలో నిర్మించినటువంటి విశ్వకర్మ భగవానుడు ఆయన. అదేవిధంగా ఈయన దైవ శిల్పి, దేవుళ్ళకి దేవతలకి వీళ్ళందరికీ కూడా వాస్తు సిద్ధాంతి అన్ని నిర్మాణించినటువంటి ఆయన వంశీకులంగా ఉన్నటువంటి విశ్వకర్మ సోదరులు విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఆయన్ని విశ్వకర్మ జయంతి రోజున ఆయనకి యజ్ఞమోహ అన్ని కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు కావలిపట్టణ విష్ణాలయం సెంటర్లో స్వర్ణకార సోదరులందరూ కూడా ఈరోజు కులమతాలకు అతీతంగా కూడా ఇక్కడ పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించాము. అదేవిధంగా ఈరోజు వృత్తులన్నీ చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన పంచ బ్రహ్మలోకి మూలం. ఆయన పంచ వృత్తుల్లో ఒకటైనటువంటి స్వర్ణకార వృత్తిలో ఈరోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆయన గురువు అయినటువంటి ప్రతి వర్క్ లో కూడా ప్రతి దాంట్లో కూడా ఆయన ఉంటాడు. ఈరోజు అందరూ కూడా ఆయన స్మరించుకుంటా ఉన్నారు. కంచరి, కమ్మరి, వడ్రంకి, స్వర్ణకార, శిల్పి, పురోహితం ఇలాగా అనేక రకాలైనటువంటి ఈ వృత్తుల్ని సృష్టించింది, నిర్మాణానికి మూల కారణం ఆయన్ని ఈరోజు మేమందరం కూడా ఇక్కడ అందరం కలిసి కుల మతాలకు అతీతంగా మేము ఇక్కడ ఆయనకి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అందరికి కూడా ఆయన కృపా కటాక్షాలు ఉండాలని, ఆయన అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని, అందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. పంచవృత్తులకి గురువు అయినటువంటి విశ్వకర్మ భగవానుడి జయంతి కార్యక్రమము జరుగుతుంది. స్వామివారికి అలంకరణ, అర్చన, నైవేద్యం పెట్టి స్వామివారికి స్వర్ణకారుల తరపు నుంచి ఈ కార్యక్రమం జరిగింది. కావున 50 మంది భక్తులకి, స్వర్ణకారులకి విశ్వకర్మ భగవాను యొక్క జయంతి శుభాకాంక్షలు.